అమ్మమ్మ వస్తుందా? అమ్మమ్మ రూమ్లోనే పెట్టి వెళ్దామా? చెప్పు. ఇప్పుడు కూడా ఎక్కువ ఉంచుకోవాలి, తీసేస్తాను. చూసుకుని దీన్ని బాగా అమ్మా ప్రాణం అయితే అలసిపోయినట్టుంది. సాక్స్లు వేసుకున్నాక కొంచెం నమ్మకం వచ్చింది, ఎవరు నడుస్తారు ఏమో. పోతేవే 40 కొన్నాళ్ళమ్మా ఏమొద్దు. నువ్వే వేసుకో శేఖర్, ఇద్దరు వేసుకోండి. ఎందుకు రిస్క్ తీసుకుంటారు చెప్పండి, అసలు అర్థం కాదు మీకు. సగం దూరం వెళ్ళినాక వేసుకుంటే బాగుండు అన్న ఫీలింగ్ ఉంటే వెనక్కి రాలేము. మనది అనుకున్నది కూడా మన దాకా చేరాలంటే కొందరికి చాలా స్ట్రగుల్స్ వాళ్ళు ఫేస్ చేస్తేనే వస్తాయి. అందరికని చెప్పను, కానీ కొంతమందికి అయితే డెఫినెట్గా అలానే ఉంటుంది. ఈవెన్ మన ప్లేట్లోకి వచ్చి ఈ ఫుడ్ మనది అన్నా, అది నోటి దాకా వెళ్ళాలన్నా ఖచ్చితంగా స్ట్రగుల్స్ పడాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నా జీవితంలో కూడా దేనికైనా నేను స్ట్రగుల్స్ తర్వాతే నాకు వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే, నాకు ఈ అరుణాచలం ట్రిప్ చాలా ఈజీగా వచ్చేసింది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్. ఈ వీడియో తీసినప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్ ఉన్నానో మీతో ఇంత ప్రశాంతంగా షేర్ చేసుకునే వరకు నేను చెప్పకూడదు, ఈ వీడియో అప్లోడ్ చేయకూడదని చాలా లేట్గా నేను చేశాను. నిజంగా నా లైఫ్లో నాకు ఊహ తెలిసినంత వరకు ఏది కూడా అంత ఈజీగా నాకు రాలేదు. నాది అనుకున్నది కూడా ఇది నాది అని ప్రూవ్ చేసుకోవడానికి నేను సో మెనీ స్ట్రగుల్స్ పడాల్సి వచ్చింది. కానీ ఈ అరుణాచలం ట్రిప్ మాత్రం అలా కాదు. ఎందుకు అనేది డీటెయిల్డ్గా చెప్పడానికి ట్రై చేస్తా. చెప్తానో లేదో అస్సలు తెలియదు. ఫస్ట్ థింగ్, నేను ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు అరుణాచలం మా లిస్ట్లో లేదు. కంచి వరకు గోల్డెన్ టెంపుల్ వరకు ఉంది. అక్కడ దాకా కార్ మాట్లాడుకొని అన్నీ అడ్వాన్స్ పే చేయడం, ఎన్ని డేస్ బుకింగ్ ఇదన్నీ అయిపోయాక నేను అడిషనల్గా అనుకున్న సడన్ ప్లాన్ అనమాట. దీంట్లో నేను మళ్ళీ ఒక్క రూపాయి కూడా కార్ అబ్బాయికి కానీ డ్రైవర్ కానీ ఇచ్చిందే లేదు. చాలా ఫ్రీగా వచ్చింది, అనుకోకుండా వచ్చింది. తిరుపతి దాకా వెళ్ళాలి అనేది ఒక 6 months నుంచి ప్లాన్. అరుణాచలం వెళ్ళాలనేది అప్పటికప్పుడు ప్లాన్. నిజంగా శివయ్య మనల్ని ఖచ్చితంగా నువ్వు రావాలి అని పిలుచుంటే నిజంగా నేను అలాగే వచ్చుంటానేమో. కానీ ఒక్కటి, దేవుడు మనని ప్యాంపర్ చేయడానికైతే డెఫినెట్గా పిలవడు. ఎందుకంటే నన్ను అస్సలు అలా పిలవలేదు. పిలిచేశాడు కదా వచ్చేసాను అన్న సంబరంలో ఉన్నాను. కానీ ఆ రోజంతా నా ఫేస్ అసలు ఎంత ఉబ్బిపోయింది. నాట్ ఓన్లీ మై ఫేస్, నా బాడీ కూడా చాలా ఉబ్బిపోయింది. ఎంత టెన్షన్ పడుతున్నా అంటే, రెగ్యులర్గా నా చేతులకు ఉండాల్సిన ఫింగర్ రింగ్స్ చాలా టైట్ అయిపోయినాయి. బ్లడ్ అంతా క్లాట్ అయినట్టు అయిపోయింది. నేను ఏం జరిగినా నడవాలి అనుకున్నా కాదు, మా హస్బెండ్ అన్నాడు ఖచ్చితంగా నడవాలి. ఆ మాటకి నేను నడవాలని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే నా పిల్లలు ఇంత కోఆపరేటివ్గా ఉన్నారు. ఎలాగైనా నడవాలని మనసు చెప్తుంది. నా హెల్త్ బాగాలేదని ప్రతి వీడియోలో చెప్తుంటా. నేను అసలు కాళ్ళకి షూ కానీ సాక్సెస్ కానీ లేకుండా నడవలేను. రూమ్లోనే అర్థమైపోయింది. సాక్సెస్ తెప్పించుకున్నా, చక్కగా నడుస్తున్నా. కానీ ఎక్కడో కాన్ఫిడెన్స్ అయితే చాలా లోగా ఉంది నడవలేనని. కానీ నడవడానికి చాలా ప్రయత్నిస్తున్నా. నిజానికి మా పిల్లలు పరిగెత్తుతున్నారు. మా పిల్లల వెనకాల నేను ఎన్ని దగ్గర కూర్చొని ఎన్ని చేస్తున్నా చూడండి. ఇక్కడి వరకు చేరడానికే చాలా, అప్పటికి జస్ట్ 1 kilometer మాత్రమే నేను నడిచాను. కానీ నిజంగా నేను పూర్తి చేస్తాను అనుకోలేదు. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇది పూర్తి చేశానంటే శివయ్యే నన్ను పిలుచుకొని, శివయ్యే నాకు ఇదంతా బూస్టింగ్ ఇచ్చినట్టు. ఇప్పటికి కూడా నేను 14 kilometers ఇలా నడిచానంటే చాలా మ్యాజికల్ మూమెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే నా స్ట్రెంగ్త్, నా స్టామినా అయితే అంత అయితే లేదు. మరి ఎలా లాగానో మాత్రం జరిగింది. ఈ 14 kilometersలో దేవుడు ఎన్ని చూపించాడో, ఎన్ని దాటుకొని వచ్చాను, ఎన్ని చూపించాడు కళ్ళెదురుగా అంటే అన్నీ. ఇంతగానం 14 kilometers నిజంగా ఒక మ్యాజికల్ మూమెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడితో మనం ఇన్ని కిలోమీటర్స్ జర్నీ చేసి దేవుడితో మాట్లాడుకుంటూ అసలు నిజంగా ఎన్ని కనిపిస్తాయి, ఎన్ని వినిపిస్తాయి, ఎన్ని తెలుస్తాయంటే దేవుడు మనని డెఫినెట్గా ప్యాంపర్ చేయడానికైతే పిలవడు. మనకి ఇంకా చాలా చాలా ఎగ్జామ్స్ పెట్టడానికైతే పిలుస్తాడు. ఇవన్నీ ఎగ్జామ్స్ని మనం పాస్ అయ్యి ముందుకెళ్ళాలి. చాలా స్ట్రెంత్ వస్తుంది.
చాలా కాన్ఫిడెన్స్ వస్తది. నిజంగా మనకి మనని కన్న అమ్మ, నాన్న ఇవ్వలేని ధైర్యం ఈ 14 కిలోమీటర్స్ మొత్తం ట్రావెల్ చేస్తే వస్తుంది. ప్రతి దగ్గర ఆగి దేవుళ్ళని దర్శించుకుంటూ ప్రశాంతంగా అంతా ఎంత బావుందంటే, ఓ పక్క నడవలేని స్థితి, కాలు తీసి కాలు పెట్టలేని స్థితి. ఇగో ఈ పిల్లలైతే చెంగున జింక పిల్లలా పరిగెడుతూ చక్కగా వెళ్తున్నారు. కానీ ఇది మాత్రం ఈజీగా సాగలేదు. నిజంగా ఇది ఈజీగా దేవుడు చూయించాడు. ఎందుకంటే ఇది ఈజీగా చేసి మనం తోపులం, తురుములం అని దేవుడు ప్రూవ్ చేయడానికి కాదు. మనకున్న కష్టాలు గానియండి, మనకున్న ఎంత కాన్ఫిడెంట్ లెవెల్ గాని మనకు తెలియజేయడానికి నిజంగా ఇంత దూరం జర్నీ చేసి, ఇంత చేశాక మనం అన్నీ తలుచుకున్న అవన్నీ చిన్నవి. మనం బావున్నాం. ఇంకా ఎదుర్కోవాల్సినవి చాలా ఉన్నాయని దేవుడైతే డెఫినెట్‌గా వార్నింగ్. ఇక్కడికొచ్చాము మనం పూల పాన్పులో అది చేస్తామంటే అస్సలు కంప్లీట్‌గా రాంగ్ అనమాట. మనం ఇంకా ఎదుర్కోవాల్సినవి చాలా ఉన్నాయి. నాకిదే చెప్తుంది దేవుడు. ఇలాగే చేస్తుండు. కానీ ఈ అరుణాచలం ట్రిప్ అనేది ఎంత మ్యాజికలో ఫ్యూచర్ వీడియోస్‌లో మీకు అర్థమవుతది. నా మనసులో ఏసే ప్రతి అడుగు ఎలా ఉందంటే, ఇంక నేను ఇక్కడికి రాను. ఇప్పుడంతలో నేను రాను. ఒక్కొక్క గుడి చూస్తూ కూడా చాలా పెయిన్‌ఫుల్, చాలా బాధ. ఇంక నేను మళ్ళీ వస్తానా? ఇంత దూరం నీ దగ్గరకొస్తానా? అని చెప్పేసి ప్రతీది చూసుకుంటూ ఆ 14 కిలోమీటర్స్‌ని అంత తొందరగా నేను అవజేయాలనుకోలేదు. చూసారా చాలా అసలు వెయిట్ అయిపోయాను. అసలు నార్మల్ డేస్ కంటే నేను ఒక 7, 8 కేజీస్ హెవీ అయిపోయినట్టుంది. అసలు దేవుడు ఇలా అయినా నువ్వు నన్ను నా దగ్గరికి రీచ్ అవుతావా లేదా అని ఒకటే మాట నాతో మాట్లాడుతున్నట్టు. ఇంకా నా పిల్లలు, మా ఆయన, మా అమ్మ అఫ్‌కోర్స్ ఇంకా ఏంటంటే ప్రతిరోజు మా అప్రోచ్ కోఆపరేట్ చేయడం మానేసింది ట్రిప్స్‌లో. కానీ ఇవాళ మా అమ్మ గూడా కోఆపరేట్ జేయడం బంద్ జేసింది నాకు. మా అమ్మ అంతట మా అమ్మ బానే ఎళ్తుంది. కానీ ఎక్కడో మా అమ్మకి, నాకు ఇవాళ కోఆర్డినేషన్ కుదరలేదు. కానీ పిల్లలైతే ఇంకా ఆగిన దగ్గరల్లా కోకోనట్ వాటర్ అదంతా తాగుతూ ఎళ్తున్నారు. ఇక్కడి నుంచి ఒక మ్యాజికల్ మూమెంట్. అక్కడ నంది దగ్గర నిలబడి ఇలా జూస్తే మా హస్బెండ్‌కున్న లెగ్ పెయిన్స్ మొత్తం పోయినాయంట. అసలు సడన్ మ్యాజిక్ జరిగింది నాకు అని జెప్పేసి. నాకైతే ఫస్ట్ స్టెప్ నుంచే స్టార్ట్ అయింది. నేను గివ్ అప్ ఇచ్చేసే టైము. ఎన్నో జరిగాయి. గివ్ అప్ ఇవ్వాలి అనుకుంటూనే అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళాము. 14 కిలోమీటర్స్ నడిచి మనకు జీవితం మొత్తం అర్థమైపోయింది. మనం అనుకుంటాం ఇంత మంచి పుణ్యక్షేత్రంకెళ్ళాం మనకింక ఏ కష్టాలు రావని గాదు. ఇంతకు మించి కష్టాలొస్తాయి. వాటినన్నిటిని నువ్వు సాల్వ్ చేసే అంత కెపాసిటీ నీకొస్తది అని చెప్పడానికి నేనైతే హ్యాపీగా కాదు, నాకన్నీ తెలిసిపోతున్నాయి. నువ్వు ఇంకా చాలా స్ట్రగుల్ పడాలి. వీటన్నిటికి నీకు నేను స్ట్రెంత్ ఇవ్వాలి. అందుకే నిన్ను పిలుచుకున్నా. నాకు ఈ వర్డ్సే వినపడుతున్నాయి. నేను వాటికే రెస్పాండ్ అవుతూ వెళ్తున్నా. ఓకే. ఈ 14 కిలోమీటర్స్‌లో ఎన్ని చెప్తావో చెప్పు. నేను ఎన్ని వినాలో వినుకుంటూ వెళ్తా అని చెప్పేసి. ఒక్క గుడిని కూడా వదిలిపెట్టలేదు. సాయిబాబా టెంపుల్‌లో ప్రోచే హారతిస్తుంది. చాలాసేపు కూర్చొని లేసి వెళ్తూ ఉంటే ప్రోచు ఇక్కడ ఉందని కనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. ప్రోచే హారతి ఇవ్వడము. ఇక్కడ టెంపుల్‌కొచ్చాము. ఇక్కడ ప్రసాదం పెట్టారు. ఇప్పుడే నా ఫింగర్స్ అస్సలు ఇట్లా అనడానికి రావట్లేదు. ఏమైందో తెలీదు. ఆ రింగ్స్ అన్నీ తీయడానికి హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. అసలు ఆ రింగ్స్ కట్ చేయాలి అన్న డెసిషన్‌కొచ్చాం ఫైనల్లీ. ఇంకా లేదు నేను ఎలాగో తంటాలు పడి నా చేతికున్న ఉంగరాలు తీసాను. చూసాను నా ఫేస్ ఇంకా చాలా వాస్తుంది. అడిగేయడం కష్టంగుంది. ఎంతో ఇబ్బందులు. కానీ కంప్లీట్ చేశాక ఉన్న ఫీలింగ్ మాత్రం అస్సలు మామూలుగా లేదు. ఇది మా లాస్ట్ డే ట్రిప్ అనమాట. ఇక్కడ దేవుని దర్శనం చేసుకున్నాక మేము వెళ్ళిపోవాలి. దర్శనం చేసుకున్నాకైనా గిరి ప్రదక్షిణ చేయొచ్చు. చేశాకైనా దేవుని దర్శనం చేసుకోవచ్చు. కానీ మాకు టైం లేదు. ఎందుకంటే మేము రూమ్ 5:00కి చెక్అవుట్ చేయాలి. కార్ అతనికి పాపం 2 డేస్ బ్యాకే మేము కార్ ఇవ్వాల్సింది. ఇంకా కార్ ఇవ్వకుండా పాపం డ్రైవర్ అబ్బాయిని కారు మాతోనే ఉంచేసుకున్నాం. ఇదొక మ్యాజికల్ మూమెంట్ ఏంటంటే, ఇలా మేము కలిసి వెళ్ళినందుకు ఇక్కడ వెళ్ళిన ట్రిప్ అంతా ఫ్రీగా శివయ్య మమ్మల్ని పిలిచేసుకున్నాడు. అండ్ ఇక్కడ మోక్ష మార్గంలో ఫస్ట్ మా అమ్మ, మా శేఖరే వెళ్ళాలి, పిల్లలు వెళ్ళాలని అనుకున్నారు. ఎంత ఎక్స్పీరియన్స్ అంటే దేవుడు నిజంగా నాకు చెప్పాడు వినిపిస్తుంది అన్నాను కదా. లాస్ట్ ఎండ్ ఆఫ్ ద మూమెంట్ నా మనసులో ఏం కోరికలు ఉంటాయి. ఇప్పుడు చచ్చిపోతున్నా, ఇంకా నేను 100% మోక్ష మార్గంలో ఇరుక్కుపోయా, నేను చచ్చా అనుకున్నా. కానీ ఆ టైంలో కూడా ఏం గుర్తు రావట్లేదు.
నా పిల్లల్ని మా ఆయన ఒకసారి చూసుకొని నేను ఐస్ క్లోజ్ చేసుకోవాలి అనుకుంటున్నా. ఎందుకంటే నేను అంతలాగా స్టక్ అయిపోయినా. అసలు బయటికి వచ్చే ఛాన్సే లేకున్నది. చాలాసేపు నేను అందులో ఇరుక్కుపోయి ఎంత అవస్థ పడ్డానో నాకే తెలుసు. ఇంకా చనిపోయే చివరి క్షణం ఒకవేళ ఆ పర్సన్ మనకు చెప్పలేడు ఆ మనిషిలో ఏముంది ఆఖరి కోరిక అని. నిజంగా చనిపోయే చివరి కోరిక ఏదైనా ఉంది అంటే మన ఫ్యామిలీని ఒకసారి కడుపు నిండా చూసుకోవడమే. మనకు ఎంత ఇష్టమైన ఫుడ్ ఉన్నా, ఎంత ఇష్టమైన వాతావరణం ఉన్నా, మనకి ఎన్ని ఆస్తులున్నా వాటి మీద మన ఆలోచన వెళ్ళదు. మన నిజమైన ఆస్తి ఏదైనా ఉందంటే ఎప్పటికైనా వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీని ఇలా చూసుకొని చనిపోవాలని నాకు ఆ క్షణం నేనైతే 100% అందులో ఇరికి చచ్చిపోతున్నా అని డిసైడ్ అయిపోయాను. కానీ అప్పుడు కూడా నేను నా పిల్లల్ని చూసుకోవాలి. వర్ధిల్ నా బ్యాక్ సైడ్ ఉన్నాడు. ఒకసారి వాడు కనపడితే బాగుండు. ఈ విజువల్ లాస్ట్‌కి నేను ప్లే చేస్తాను చూడండి. నాకు వర్ధిల్ కనపడాలి, ప్రోచు కనపడాలి, ఒకసారి శేఖర్‌ని చూడాలి. నాకు ఇవే గుర్తొస్తున్నాయి. ఎందుకంటే ఇదే మన అసలైన ఆస్తి. మనకి మన హ్యాపీనెస్, మన రెస్పాన్సిబిలిటీస్ ఇవి చూస్తూ పోతే చాలు అనిపించింది. కానీ దేవుడు దయ వల్ల నేను హ్యాపీగా బయటకొచ్చేసాను. చాలా మ్యాజికల్ మూమెంట్ అనమాట. మా అమ్మ, శేఖర్ ఆల్రెడీ అనుకున్నారంట ఇది ఇరుకుతది ఖచ్చితంగా దీని లోపల పంపించకూడదని. కానీ నేను శేఖర్‌నే ఎళ్ళొద్దని చెప్పి శేఖర్ కంటే ముందు నేనే దూరాలి. అప్పుడు శేఖర్ రియలైజ్ అయ్యి రాడు అనుకున్నా. కానీ నేను బయటకొచ్చాక అసలు శేఖర్ లేదు నేను ఈజీగా వస్తా అన్నాడు. కానీ నిజంగానే ఈజీగా వచ్చాడు. దేవుడు ఇంకొక మ్యాజిక్ మూమెంట్ ఇక్కడే చేశాడనమాట. నాకైతే ఆల్ ఇన్ వన్ అన్నీ చూయించేశాడు. ఇక్కడ చూసారా మా అమ్మ ఎండని పడి ఉరుకుతుంది. ఎంత కాలు కాలుతున్నాయి. నేనైతే సింగిల్ లేయర్ సాక్స్ కూడా నా వల్ల కాదని చాలా మంచి క్వాలిటీ ఉన్న సాక్స్ అయితే వేసుకున్నా. అక్కడికి నా కాలు చాలా చాలా మంటలున్నాయి. కానీ మా అమ్మ చూసారా ఆ గిరి చుట్టూ ఎంత హ్యాపీగా చిన్న పిల్లలాగా చెంగుమని పరిగెడుతుంది. అదే అనిపించింది నిజంగా. మా అమ్మ ఎక్కడ కూడా ఆటోలో వెళ్దామని ఎన్ని టైమ్స్ అన్నాను నేను. మా అమ్మ లేదు నువ్వు ఎక్కిరా నేను నడుచుకుంటూనే వెళ్తా అని మేము మోక్ష మార్గం దగ్గరే 1 అవర్ వెయిట్ చేశాము. నేనైతే ఆగుతూనే వెళ్తున్నా. నా పిల్లల కాళ్ళకి సాక్సెస్ కూడా ఊడిపోయాయి. వాళ్ళు నాన్న చేయి పట్టుకొని అలా వెళ్తున్నారు. లైఫ్‌లో ఇంతకంటే సక్సెస్ ఉండదు అనిపిస్తది. ఫైనలీ దేవుడి దగ్గరికి వెళ్ళాక కూడా మాకు దర్శనం అంత ఈజీగా అవ్వలేదు. మీరు నమ్ముతారా? నేను 3-4 అవర్స్ లైన్‌లో నిలబడ్డాము. ఆ రోజు ఆఫ్టర్‌నూన్ టైంలో కూడా అస్సలు ఒక్క అడుగు తీసి అడుగు పెట్టడానికి చాలా మినిట్స్ టైం పడుతుంది. అసలు ఫైనలీ దేవుడిని చూసాక నిజంగా చెప్తున్నానండి ఆ ఫీలింగ్ మాత్రం అల్టిమేట్. అసలు నిజంగా నేనే నిన్ను పిలుచుకున్నా. నేనే నిన్ను చూడాలని పిలుచుకున్నట్టు, నేను నీకు కనబడాలని పిలుచుకున్నట్టు. అసలు ఎంత అంటే దేవుడి గుడిలో దేవుడైతే ఎలా ఉన్నాడో అలాంటివి మనం చాలా ఫొటోస్ బయట చూస్తాము. కానీ ఎక్కడ అలా లేదు. అసలు దేవుడు నా కోసం అడుగులేసి ముందుకు వచ్చేసినట్టు ఎంత మంచి ఫీలింగ్ ఉందంటే నిజంగా చెప్తున్నా కదా లైఫ్‌లో నాకు ఏది ఊరికే రాలేదు. ఈ ట్రిప్ మాత్రం నిజంగా ఎంత హ్యాపీ అంటే అసలు చూస్తూ నాకసలు ఎంత ఒక చిల్ మూడ్‌లోకి అసలు ఆ కాళ్ళ నొప్పులు ఎక్కడ పోయినాయి, నేను ఎలా నడిచాను, మోక్ష మార్గంలో ఇరుక్కుపోయాను, ఆల్మోస్ట్ చస్తున్నా అనుకున్నాను. ఇన్ని చేసి దేవుడి దగ్గరికి వచ్చేసరికి అసలు ఆ ఫీలింగ్ మొత్తం పోయి నేనే ఒక క్షణం స్వర్గంలోకి వెళ్ళి దేవుడిని టచ్ చేసి వచ్చానన్నంత ఫీలింగ్. ఇక్కడ చూడండి ఈ పర్సన్ ఎంత అంటే అసలు రెస్పెక్టే లేదు. మనుషులకి రెస్పెక్టే ఇవ్వడు. ఎంత అంటే నిజంగా అండి ఆ స్టేట్‌లో మన తెలుగు వాళ్ళంటే చాలా చులకన కావచ్చు. చాలా చీప్‌గా మాట్లాడతారు. నేనైతే బోలెడంత ఆర్గ్యుమెంట్ చేశాను. అంత గొడవ వాడితో పెట్టుకున్నాకే నాకు గుడిలో దర్శనమైంది. ఎంత ప్రశాంతంగా దేవుడు ఆ మైండ్ అంతా ఒక్కసారికి వాషౌట్ చేసేసిండు. ఎంత ప్రశాంతంగా ఉండేది అంతా చూసుకుంటూ చాలా హ్యాపీగా ఆ ఫీలింగ్ నేను చిన్న పిల్లని అయిపోయి మా ఇంట్లో వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేస్తున్నా. సో, పిల్లలు కూడా అంతే ఎక్సైట్‌మెంట్, అంతే హ్యాపీగా ఉన్నారు. ఇంత కాళ్ళ నొప్పులని అనట్లేదు. ఎనర్జీగా, హెల్తీగా తిరుగుతున్నారు. మాకు కూడా దేవుడిని చూసాక నువ్వేనా అన్న ఫీలింగ్ వచ్చింది. నిజంగా అసలు ఒక మా నాన్నని చూస్తే, మా అమ్మని చూస్తే, ఇప్పుడు నా వర్ధిల్‌ని చూస్తే, నా ప్రోచుని చూస్తే, మా హస్బెండ్‌ని చూస్తే వచ్చే ఫీలింగ్ ఎంత చూడక చూస్తే వచ్చే ఫీలింగే వచ్చింది నాకు. ఎంత ప్రశాంతంగా ఉండే. నిజంగా ఆయనను అలా చూస్తూ ఉంటే నేనే ఆయన నాకొక్కటే చెప్తున్నాడు ఎందుకో అది నేనే అని. అంటే అంతగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నా. కానీ నాతో మాట్లాడిన మాటలు ఆ దేవుడితో నా సంభాషణ చాలా బాగుండే. సో, ఫైనలీ ఇప్పటివరకి నేను అదృష్టంగా నా జీవితంలో హ్యాపీగా అనుకున్నది ఈ 5 డేస్ ట్రిప్. అందులో కష్టపడకుండా ఇష్టంగా
అనుకోకుండా జరిగింది ఈ అరుణాచలం ట్రిప్. చాలా అంటే చాలా బాగుండే. ఎంత తృప్తిగా ఉందంటే ఇది వర్త్ అనిపించింది. కానీ జీరో కాస్ట్. ఎందుకంటే కంచి వరకే మా ట్రిప్ లాస్ట్ గోల్డెన్ టెంపుల్ వరకే అసలు హైలీ. అక్కడి నుంచి ఇంకా మేము తమిళనాడులో గోల్డెన్ టెంపుల్ వరకే అనుకున్నాం. అక్కడి నుంచి ఇక్కడికి రావడం అనే దానిపైన నిజంగా నేను ఆ డ్రైవర్కి ₹1 ఇవ్వలేదు. తర్వాత అక్కడ కార్ అబ్బాయికి కూడా ఇవ్వలేదు. చూసారా, నేను ఇప్పుడు చూడండి బయటకు వస్తుంటా చాలా ఇరుక్కుపోయాను. అసలు ఆల్మోస్ట్ చనిపోతా అనుకున్నా. మా పాప అయితే చాలా టెన్షన్ పడుతుంది. మా పాప అసలు బయటే పడదు. ఏ విషయమైనా అని అర్థం కావడానికి ఇదొక్కటి. ఎంత టెన్షన్ పడుతుంది. నేను అందులోంచి రావడానికి కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా నా ఇన్నర్ ఫీలింగ్ నేను చెప్తున్నా. నేను ఇరుక్కుపోయాను నేను ఇందులో స్టక్ అయిపోయానని వాళ్ళకి ధైర్యంగా చెప్తున్నా. నా మనసులో ప్రోచు కనబడుతుంది. ఒక్కసారి వర్ధిల్‌ని చూడాలి. దొబ్బేస్తున్నా. నా మనసులో వర్ధిల్ శేఖర్ అంతే. వీళ్ళని గనక చూసి నిజంగా ఆ రోజు నేను చనిపోయినా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. అంటే ఆఖరి క్షణంలో ఒక మనిషి గనక ఇలాంటి సిచ్యువేషన్‌లో ఉంటే ఖచ్చితంగా అదే కోరుకుంటాడనిపించింది. కానీ బ్రతికి బయటపడి అందులో నుంచి బయటికొచ్చాక ఎంత నిజంగా పునర్జన్మ. దేవుడు ఇంకా నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి, ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అని నన్ను నన్ను వార్నింగ్ ఇవ్వడానికే నన్ను ఇంత దూరం తీసుకొచ్చాడు. ఇందులో దూరాలన్న ధైర్యం కూడా నాకు అందుకే ఇచ్చాడు. అసలు మా శేఖర్, మా అమ్మ నువ్వు వద్దు, నీ వల్ల కాదు అంటే నేను వాళ్ళకంటే ముందు నేనే దూరి దీన్ని నేను ప్రూవ్ చేసుకున్నా. అసలు అక్కడే అనిపించింది. అందులో నుంచి బయటికి వచ్చాక అనిపించింది ఇది కాదు, ఇంకా నేను చాలా భరించాల్సి ఉంది. ఇప్పుడు మా అమ్మ వచ్చింది చాలా ఈజీగా. సో ఇంకా ఇక్కడి నుంచి శేఖర్ని నువ్వు దూరకు అని చెప్పామన్నమాట. కానీ ఆయన కూడా హ్యాపీగా దూరాడు. ఇందులోంచి బయటకు వచ్చాకే అనిపించింది ఇంకా నేను మోయాల్సిన బరువులు, భారాలు ఇంకా చాలా ఉన్నాయి. నేను ఇంకా చాలా కష్టాలు పడేది ఉంది, అన్నీ చేసేది ఉంది. చాలా ధైర్యంతో ఇంకా నేనైతే బయలుదేరిపోతున్నా. ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. ఎన్నో ట్విస్ట్లు, ఎన్నో ఈ 5 డేస్లో. కానీ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ చాలా హ్యాపీగా ఇంటికి వస్తున్నాం. చాలా ధైర్యంగా వస్తున్నా, చాలా కాన్ఫిడెంట్గా వస్తున్నా. నేను ఒక కొత్త ఎనర్జీతో ఇంటికి వచ్చాను. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎన్నో అవర్స్ జర్నీ తర్వాత ఇంటికి వచ్చాము. సో ఇంకా మధ్యలో ఆగి ఇంకా కాఫీ తాగి ప్రశాంతంగా హ్యాపీగా ఎంత ఆనందాన్ని మూటగట్టుకొని నేను ఇంటికి వచ్చానంటే అంత అనమాట. సో ఇవి మా ట్రిప్స్. లాస్ట్ వీడియో కొంచెం లేట్ అయింది. ఎన్నో పనుల వల్ల ఫైనలీ అప్లోడ్ అయితే చేసేసా. బిడ్డ అలసిపోయి నిద్రపోయింది. సో ఇది మా ఈ అరుణాచలం ట్రిప్ అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. ఇంటికి వచ్చాక చూడండి నా కాలు ఇంత లావాస్ని. లాస్ట్ డే. బాయ్.